గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో ప్రెసెంట్ అయితే నిన్న సీఎం గారు ఎక్కడైతే పర్యటించారో మనం అదే ప్రదేశంలో ఉన్నాము. సో ఏంటి సీఎంఏ వచ్చేంత ఎందుకు ఈ విధంగా జరిగింది అంటే ఈ కాలనీలో వాన వచ్చిందంటే మొత్తం ఇళ్లలోకి దాదాపు నడుములోతు నీళ్లు రావడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల హాస్టల్స్ ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చి మొత్తం పరిశీలన చేసినాడు. అసలు ఎందుకు ఈ వరద వస్తుంది, ఏంటి ప్రాబ్లము, దీన్ని ఎలా చేస్తే ఈ ప్రాబ్లం మళ్ళీ ఇంకోసారి రాకుండా జరుగుతుంది అని చెప్పేసి అవన్నీ చూడడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులను కూడా అడిగి తెలుసుకుందాము. మరి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు, గత 4 ఏళ్లలో 10 ఏళ్లలో ఇంతవరకు ఈ రకంగా ఎప్పుడు వాన అయితే రాలేదు, ఈ రకంగా ఎప్పుడు ఇల్లు నిండలేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాము. ఏముంది ఇప్పుడు వాన వచ్చింది కదా, సో ఇక్కడ వరకు అయితే నీళ్లు మొత్తం నిండిపోయాయని చెప్తున్నారు. సో ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను ఏంటి లోన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి. ఇంకా ఏంటి నిన్న ఎంతవరకు వచ్చినాయి నీళ్ళు? సిలిండర్ పై దాకా వచ్చినాయి. సిలిండర్ పై దాకా వచ్చినాయి అంటే దాదాపు సెకండ్ స్టెప్ వరకు వచ్చినాయి. సెల్ఫ్ అంటే ఒక 4 అడుగులు వచ్చేసినాయి. మొత్తం 2 మోటార్లు పెట్టి తోడేసాం. గడప దగ్గర నుంచి మొత్తం లోపలికి వచ్చేసి ఈ బియ్యం అంతా ఆగమైపోయినట్టే మొత్తం పనికిరావు అన్నీ ఆరేసి. ఏంటి మరి ఇన్ని ఏళ్లలో ఎప్పుడు వచ్చింది వరద ఈ రకంగా? మీరు వచ్చేప్పుడు మీరు ఇప్పుడు వచ్చినారు? వచ్చేంత 7-8 నెలలు అయింది. 7-8 నెలలు అవుతుంది. ఓకే. సో మీరు వచ్చిన తర్వాత మొన్న పడ్డ వర్షాలకే ఈ విధంగా వచ్చింది. అద్దెకి తీసుకున్నాము. తెలియదు మాకు మరి నీళ్ళు ఎప్పుడైనా వస్తాయో రావో మాకైతే తెలియదు. మొత్తం 3 రూమ్లు వచ్చేసినాయి. 3 రూమ్లు లోపల మొత్తం నిండిపోయింది. నిన్ననే అంతా క్లీన్ చేసి నీళ్లు మోటార్ పెట్టి తీసి ఇంకా అన్ని సర్దుకున్నాం. మోటార్లు మీరు సెపరేట్ గా పిలిపించుకొని తీసేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఏం చేస్తాం. హాస్టల్ నడిపిస్తున్నారని తెలుస్తుంది. మరి అది ఇదేనా, దానికి సంబంధించిందేనా? ఇది హాస్టల్ కాదు, ఆల్రెడీ వాళ్ళు ఓనర్లు వెళ్ళిపోతా మేము తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఓనర్లు వెళ్ళిపోతే మీరు తీసుకున్నాం. ఓకే, మరి ఎంతవరకు నష్టం జరిగి ఉండొచ్చు ఇప్పుడు మొత్తం మీద మీకు? దాదాపు ఈ బియ్యం కావచ్చు మొత్తం అవి కూడా పనికిరావు, ఏమని చూద్దామని ఆరేసాము. సో ఇక్కడ ఆ మంచం మునిగిపోయిందా? ఆ మంచం దాదాపు మంచం వచ్చిందా? సో మీరు క్లియర్ గా చూడవచ్చు ఇక్కడ ఆ బస్తాలు కూడా మొత్తం తడిసిపోయి మంచం పై దాకా ఆల్మోస్ట్ మంచం ఎడ్జ్ వరకు వచ్చిందని చెప్తున్నారు. ఇక్కడ మొత్తము ఇక్కడ ఎదురంగా హాస్టల్స్ ఉంది, వాళ్ళకి సంబంధించిన రైస్ ఇవన్నీ ఓకే. సో ఇక్కడ హాస్టల్ కి సంబంధించిన రైస్ ఇవన్నీ ఉన్నాయి. సో అంటే ఫస్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వరద రావడం ఇక్కడ ఫస్ట్ టైం. మరి ఎట్లా ఎప్పుడు క్లియర్ చేసినారు నీళ్లు, ఏంటి పరిస్థితి? రాత్రి 9కి పడింది వాన. 3 దాకా మోటార్లు పెట్టి బయటికి తీసి మార్నింగ్ 3 దాకా తోడుతూనే ఉన్నారు నీళ్ళన్ని. డ్రైనేజ్ అవి సరిగ్గా నీట్గా చేస్తే ఆ నీళ్ళు ఆల్మోస్ట్ నిలబడకుండా వెళ్ళిపోతాయి. డ్రైనేజీ కదా ప్రాబ్లం ఇప్పుడు. ఓకే, సో మరి చేస్తారు అనుకుంటున్నారా? ఇప్పుడైతే వచ్చినారు, మొత్తం చెక్ చేసినారు, మీకు ఏమనిపిస్తుంది? ఏమో వాళ్ళు ఎప్పుడు పట్టించుకుంటారో. మళ్ళీ రాత్రి వాన వచ్చిద్దేమని మళ్ళీ భయపడ్డాం. మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, ఇప్పుడు ఇది రైనీ సీజన్ కావడంతో హైదరాబాద్ లో బాగా వర్షాలు వస్తున్నాయి కదా, సో ఏంటి ఈ కాలనీలో నిన్న సీఎం గారు కూడా రావడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు. సో ఏంటి అంతలా ఏంటి ఇలాంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటి? మెయిన్ మొత్తం రూముల్లోకి నీరు వచ్చేస్తున్నాయండి. రూముల్లోకి నీరు వచ్చేస్తున్నాయి. బకెట్లతో చేటలతో నాటితో తోడుకుంటున్నాము. ఇంకా సరిపోతే మోటార్లు పెడుతున్నాము. ఇలాగుంటే పిల్లలు కూడా ఉండడం కష్టమే కదా. రూముల్లోకి ఎంత లోతు వచ్చేస్తున్నాయి, 3 ఫీట్ల లోతు వచ్చేస్తున్నాయి నీళ్ళు. 3 ఫీట్స్ వరకు వచ్చేస్తున్నాయి. కొంచెం డ్రైనేజీలు మంచిగా చేస్తే మంచిదండి. వాన పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి. మరి ఏం కోరుకుంటున్నారు మీరు? ఏం కోరుకుంటున్నాం, డ్రైనేజీలు మంచిగా చేస్తే నీరు పోతుంది కదా దారిలో, లేదంటే రూముల్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత చాలా చోట్ల కొంచెం మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా చెయ్యాలని మేము కోరుకుంటున్నాం అంతే. ఇక్కడ నిన్న వచ్చారా? నిన్న వచ్చి చూసినారా వాళ్ళు? ఏంటి అలాంటి పరిస్థితి? రాలేదు. సీఎం గారు వచ్చినారంటే కదా. ఏం మరి ఈ ఏరియాకి రాలేదు. ఇటు సైడ్ రాలేదు, ఈ ఏరియాకి రాలేదు. అటు పక్క గల్లీకి వచ్చినారా? అటు వచ్చారు. ఓకే, సో మొత్తానికి హైడ్రా కొంచెం మంచిగా చేస్తే బాగుంటుంది అంతే. అది మంచిగా చేస్తే చాలు, మాకు రూముల్లోకి నీరు రాకుంటుంటే చాలు. నమస్కారం అండి. ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, నిన్న అసలు ఎలాంటి పరిస్థితి ఉంది ఈ కాలనీలో? నిన్ననే కాదు, డైలీ ఉంటుంది. వర్షం పడిన ప్రతిరోజు ఉంటుంది. కూరగాయలు బియ్యము అన్నీ తడిసిపోతాయి. తోడించుకుంటాం, 2 మోటార్లు పెడతాము. మళ్ళీ చేటలతో వాటితో ఎత్తి పోసుకుంటాం. రాత్రి 2-1 గంట అవుతుంది మేము తోడు ఎత్తుకునేసరికి. నిద్ర నిప్పులు లేకుండా. హాస్టల్ కదా, పిల్లలు వెళ్ళిపోతారు భయానికని మేము రూట్గా చేసుకుంటాం.
అది. సో హైడ్రా పరిస్థితి ఏంటి? హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా ఇప్పుడు రంగనాథ్ సార్ ఉన్నారు కదా, ఆ, సో ఆయన ద్వారా చాలా ఏరియాలో హైడ్రా వల్ల ఏమో ఏ ఏరియాలు చేస్తున్నారు కానీ చేస్తున్నారు, పనులు అయితే చేస్తున్నారు కానీ మరి డౌన్ అయిందో ఏమైంది కానీ నీరు మాత్రం బంద్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది. నేను వచ్చి చూసిపోయినారు మొత్తం ప్లానింగ్ అదంతా చూసినారా? అదే చూసారట, మొత్తం ఈ ఏరియాలు అన్ని చూసారట. ఎక్కడ అవుతుంది, ఎందువల్ల అవుతున్నాయి అని అదే కదా, ఆలో పెద్దలే కదా, ఎంతవరకు అవుతుందో ఏంటనేది ఆలో తెలుసుకొని బాగా చేయిస్తారు. అది. మరి నమ్మకం ఉందా? హైడ్రా కమిషనర్ వచ్చి దాంతో నమ్మకం చూసినారంటే లేకుండా ఎందుకు చెప్తాను, నమ్మకం ఉండబట్టే కదా చెప్తాను. సార్ మీద నమ్మకం ఉండబట్టే చెప్తాను. ఈసారి ఇప్పుడు ప్రాబ్లం ఊళ్ళైనా సరే గబుక్కుని ఏదైనామో చేయలేము కదా, వాళ్ళైనా మనం చెప్తేనే వాళ్ళు తెలుస్తుంది, చెప్పండి తెలియదు కదా. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? మా పేరు మల్లేశ్వరి. మల్లేశ్వరి గారు. ఇది ఏ కాలనీ? ఇది ఇది అమీర్పేట ఈస్ట్ శ్రీనివాస్ నగర్ కాలనీ వచ్చింది. అమీర్పేట. సో ఇక్కడికి నిన్న సీఎం గారు వచ్చినారంట, వరద వచ్చిందని. ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి? అయ్యా ఇప్పటికి వారం రోజులు బట్టి వారంలో 3 సార్లు వచ్చినాయి నీళ్లు. కొంచెం చిన్నపాటి వాన కురిసినా మా కళ్ళే ఎక్కువ వస్తున్నాయి. బాగా వస్తుంది వరద. 4 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి, ఇంత మట్టుకు ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు చాలా బాగా వస్తుంది. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మరి ఆయన ఏమైనా చేస్తారేమోనని ఆశలతో ఎదురు చూస్తున్నారు అందరూ. చూసినారా మొత్తం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఏంటి అని? వాళ్ళు ఏదైనా చేస్తారేమో ఆశతో ఉన్నాం మేము కూడా. ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు వచ్చినారు, హైడ్రా కమిషనర్. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? గతంలో ఇంత వరదల ఎక్కడ ఈ విధంగా రాలేదని చెప్తున్నారు. అయితే అంత లెక్క హైడ్రా వస్తే బాగానే చేస్తున్నారు అంటున్నారు. అట్నే ఇక్కడ కూడా చేస్తారేమోనని ఆశతో ఉన్నాము. మా హాస్టల్లో పిల్లలు నైట్కు నైటే ఖాళీలు చేసి వెళ్ళిపోయారు. 3 మోటార్లు ఖరాబులు అయిపోయినాయి, అన్ని వాగును కొట్టుకొని పోయినాయి. చాలా ఇబ్బంది పడుతున్నాం. అంత వరద ఎట్లా? ఇది వాన నీరా లేకపోతే ఏమైనా డ్రైనేజ్ నీరు వచ్చింది? అదైతే మాకు తెలియదమ్మా. అదేమంటే పైనుంచి పడుతుంది అంటున్నారు. మరి ఈ నీళ్ళే వస్తున్నాయో పై నీళ్ళు వస్తున్నాయో మాకైతే అర్థం కావట్లేదు. మొత్తం బ్లాక్ అయిపోయింది, బళ్ళు కూడా కొట్టుకొని పోయినాయి. ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడ దాకా వచ్చింది. మొత్తం మునిగితే మోటార్లు వేసి బయటికి కొట్టుకున్నాం మేము. మొత్తం నడుములో వచ్చేసి మోటార్లు తెప్పించుకొని. మరి ఎట్లా హాస్టల్లో ఇప్పుడు బియ్యం తడిసినది తడిసినాయమ్మా, అంతా లాసేను. ఏం చేయాలి? ఉన్నాము మరి 4 సంవత్సరాలు బట్టి రాలేదు, ఇవాళే వచ్చినాయి. ఏంటమ్మా నైట్ వాన ఎలాంటి పడింది? వాన ఎలా పడింది అంటే ఓ సునామీ లాగానే వచ్చిందండి. సునామీ అంటే ఇప్పుడు కృష్ణా గోదావరి సైడ్ వస్తాయి, కానీ మాకు హైదరాబాద్ లో సునామీ లాగే వచ్చేసింది. ఇళ్లలోకి వచ్చేసినాయి నీళ్ళన్నీ. ఇప్పుడు అదే అర్ధరాత్రిలో 12 గంటల్లో అయితే ఇంకా ఎంత చాలా ప్రాబ్లం అయిపోతుంది. పిల్లలు గట్ట ఉన్నవాళ్ళు ఆ మంచాలతోటే వెళ్ళిపోతారు. ఏంటి అలా ప్రాణ నష్టం జరగకుండా కొంచెం పెందలకాడ వచ్చింది ఈ వాన. మరి అర్ధరాత్రిలో వస్తే ఏం పరిస్థితి మరి మాది చెప్పండి? ఏదో తిండి లేకపోతే భరించుతాము, ఏదో ఒక రోజు ఆఫ్ చేసుకుంటాం, కానీ నీళ్ళన్నీ పడుకునేటప్పుడు వచ్చేస్తే ఇంకా చాలా ప్రాణ నష్టమే అవుతుంది కదండి. చాలా లోతు వచ్చింది. ఎంత లోతు అనేది మనం చెప్పలేం కదా, అప్పుడు అంచనా వేసే టైం కూడా మునిగిపోయింది. ఇప్పుడు ఈ సగం దాకా అయిపోయింది. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా, ఇది లైన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు. ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది చూడండి, ఈ డోర్ కి ఈ లైన్, ఇక్కడ ఈ లైన్ కూడా కనిపిస్తుంది. అంటే ఇంత లోతు నీళ్ళు వచ్చినాయి. ఒకసారి లాన్ కి చూపించండి. లాన్ చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉంది. ఇది మీరు ఉండే ఇల్లేనా? రెగ్యులర్ గా ఉండే ఇల్లు, కానీ ఎప్పటి నుంచో అసలు వాడనట్టే అనిపింది. అంటే అంత వరద వచ్చింది ఇక్కడికి లోనకి. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ గా వాళ్ళ థింగ్స్ ఇవన్నీ బయటికి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ బుక్స్ ఇదంతా మొత్తము. సో అన్ని సామాన్లన్నీ ఒక రూమ్ లో పెట్టేసినారు. ఇదంతా చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. చెప్పారు ఇవన్నీ బాగా చేపిస్తాము, ఇవన్నీ హైట్ చేపిస్తాము అని చెప్పారు. అన్నారు కానీ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇదే మొదలు. మరి చేస్తారో లేదో మాకు తెలియదు, కానీ వాళ్ళ మాట మీద మేము నమ్మకం ఉంది. ఏంటి కోట్లు ఇచ్చేయమంటలేదు. మొత్తానికి హైడ్రా కమిషనర్ మీద నమ్మకం ఉంది. ఒకటి రోడ్డు ప్రాబ్లం క్లియర్ చేస్తే వాటర్ ప్రాబ్లం మంచిగా ఉంటది అనుకుంటున్నాం అంతే. నమస్కారం అండి. సార్, గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ బలకంపేట, బౌద్ధనగర్ మొత్తం ఇదంతా జల సమాధిలో ఉంది సార్. ఇప్పుడు డేరింగ్ డాషింగ్ మా రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు. ఇది సనత్ నగర్ కాన్స్టెన్సీ, కాంగ్రెస్ కాన్స్టెన్సీ అనాది నుంచి ఇది వాళ్ళది. కాబట్టి మా అభిమానులు
ఇక్కడ పోవద్దని మా సారు నిన్న వచ్చిండు, రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి పేదవాళ్ళ సమస్యలు ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గారు ఎలా చేశారో అలా వచ్చి అందరి సమస్యలు తెలుసుకొని మా సారు చాలా దుఃఖించిండు. పేదవాళ్లకు నేనున్నాక ఇంత సమస్య వచ్చిందా అని. ఇక్కడ ఇన్లీగల్గా చాలామంది రోడ్లు అన్నీ ప్యాకప్ చేసి కట్టుకొని, ఇక మేము పేదవాళ్ళం కదా సార్, మేమేం మాట్లాడని పరిస్థితి. కాబట్టి మా సార్ నిన్న వచ్చి మా సమస్యల్ని విని, ఆ సార్ కూడా వచ్చిండు, రంగనాథ్ సార్ కూడా వచ్చిర్రు, పెద్దవాళ్ళందరూ వచ్చిర్రు. గతంలో నాళాలన్నీ పెద్ద నాళాలు ఉంటే ఇక్కడ నార్మల్ నాళ 6 ఫీట్లే. మైత్రివనం, ఇమాంగూడ, ఇసుబ్గూడ, ఉడామైత్రివనం, మంజీరా కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఒకప్పుడు చెరువులే సార్. గంగాబాయి ఇవన్నీ కూడా అంటే పేదవాళ్ళం కాబట్టి ఎటు పోని పరిస్థితిలో అక్కడక్కడ నివసించి ఏదో కాలం గడుపుకుంటున్నాం సార్. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో 5-6 మంది ఫ్యామిలీ. కాబట్టి మేమేం చేస్తున్నామంటే సారు సపోర్ట్ వల్ల మనిషికి 30-40 గజాలే సార్ మాకు ఇచ్చింది. శ్రీనివాస్ కాలనీ లిస్టు, బౌద్ధ నగర్, అర్జన్ బస్తీ సార్ మాది. కాబట్టి సార్లు ఏమన్నారంటే అందరికీ ఇల్లు ఇవ్వాలంటే కష్టం కదా అని వాళ్ళంతో ప్రయత్నం చేసి ఒకరికి ఒకరు మేమే ఒక్కొక్క రూపాయి పోగు చేసుకొని సార్ల పేరు చెప్పుకుంటూ అలా కట్టుకున్నాం సార్. ఇలా ఒకరికి 5 ఫ్లోర్లు ఉందంటే 5 ఒక్కరిది కాదు సార్, అన్నదమ్ములది. 30 గజాలు ఎవరిది వాళ్ళు మేము కష్టపడి సార్ల సపోర్ట్ తోటి కట్టుకున్నాము. మరి ఎలాంటి పరిస్థితి అసలు నిన్న వాన ఏ విధంగా వచ్చింది, ఎంత లోతు వచ్చింది? ఇప్పుడు నిన్ననే కాదు సార్, గత 50 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి